శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని 4 రైతులు దుర్మరణం చెందారు. రోడ్డుపై ఆరబోసినటువంటి ధాన్యం తిరిగేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 6 రైతులపైకి దూసుకెళ్లింది టిప్పర్. స్పాట్ లోనే 4 రైతులు మృతి చెందారు. మరో 2 రైతులకి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే గాయపడినటువంటి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారికి వైద్య సహాయం కోసం సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. వేసవి కాలం కావడంతో రైతులు వారు ఏదైతే ఉత్పత్తి చేసినటువంటి ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని రోడ్లపైన ఆరబోసినటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కూడా రైస్ మిల్లులకు తరలించడం, దీనికి సంబంధించిన గూడౌన్లకు తరలించేటువంటి ప్రక్రియ చేపడుతూ ఉంటారు. కానీ ఒక్కసారిగా అతి వేగంగా వచ్చినటువంటి టిప్పర్ 4 రైతులపైకి దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరో 2 రైతులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే 4 రైతులు కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో మాత్రం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం కలకలం రేపుతుంది. రోడ్డుపై ఆరబోసినటువంటి ధాన్యం తిరిగేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా 6 రైతులు అక్కడ ప్రక్రియ చేపడుతున్నటువంటి నేపథ్యంలో 6 రైతులపైకి ఒక్కసారిగా టిప్పర్ దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అతి వేగంతో వచ్చినటువంటి టిప్పర్ 6 రైతులను గుద్దింది. 4 రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. 2 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి రైతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు టిప్పర్ అతి వేగమే ప్రధానమైనటువంటి కారణమా? దీనికి సంబంధించినటువంటి ప్రాథమికంగా ఏమైనా వివరాలు వెల్లడించారా పోలీసులు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే రోడ్డు పైన ధాన్యం ఆరబెట్టి 6 రైతులు ఆ ధాన్యానికి సంబంధించినంత వరకు కూడా తిరిగేస్తున్నటువంటి సమయంలో అతి వేగంతో వచ్చినటువంటి టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే స్పాట్ లోనే 4 రైతులు మృతి చెందినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా 2 తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉండేటటువంటి కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా టిప్పర్ అతివేగంతో రావడంతో పాటుగా ఏదైతే నియంత్రణ కోల్పోయినటువంటి నేపథ్యంలో రోడ్డు పైన వడ్లండేసి ఆరబెట్టినటువంటి రైతులకు సంబంధించినంత వరకు కూడా కనీసం హారం కొట్టకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందంటే కూడా స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అతివేగంతో వచ్చినటువంటి టిప్పర్ ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు రోడ్డు పైన ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని తిరిగేస్తున్నటువంటి సమయంలో 6 కూడా ఢీకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్పాట్ లోనే 4 మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టి దాన్ని ఆర్బీకే సెంటర్లకి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆరబెట్టేటటువంటి సమయంలో రోడ్డు పైన ఆరబెట్టినటువంటి నేపథ్యం ఆరబెట్టి తిరిగేస్తున్నటువంటి సమయంలో టిప్పర్ అతివేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆ సమయంలో రైతులు అక్కడ ఉండేటటువంటి ధాన్యాన్ని తిరిగేస్తున్నటువంటి సమయంలో లారీ కనీసం హారన్ కూడా కొట్టకపోవడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రాథమికంగా స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. లారీకి సంబంధించినంత వరకు కూడా అతివేగంతో వచ్చినదా లేదనుకుంటే మరే ఇతర కారణాలు ఉన్నాయో దానిపై కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించినంత వరకు కూడా వడ్లుగా ఆరబెట్టేటటువంటి సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రోడ్డు పైన ఆరబెట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడాను ఏదైతే పోలీస్ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎవరైతే రైతులకి సంబంధించినంత వరకు కూడా వడ్లు ఆరబెట్టి దాన్ని తిరిగేస్తున్నటువంటి రైతుల్ని మంత్రి ఏమైనా ప్రత్యేకంగా బాధితుల కుటుంబానికి ఏమైనా ఆదుకునేటువంటిది పరిస్థితి లేదా సహాయం అందించేటువంటి ప్రకటన ఏమైనా చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మంత్రి దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించినంత వరకు మంత్రికి తనకు తీవ్రంగా కలిసి వేసిందని, మరీ ముఖ్యంగా వడ్లు ఆరబెడుతున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతు కూలీలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఘటన తనని కలిసివేసిందని, ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందంటూ కూడా మంత్రి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఎవరైతే జీజీహెచ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా మంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు రోడ్డు భద్రత అంశానికి సంబంధించినంత వరకు రవాణా శాఖ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రవాణా శాఖ
ఏదైతే గైడ్ లైన్స్ ఉంటుందో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అమలయ్యే విధంగా చూడాలంటే కూడా రవాణా శాఖ మంత్రి ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తామని చెప్పొచ్చు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా విషాదశాలను టిప్పర్ని డ్రైవ్ చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? సో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం, దీనికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేయడం, దీనికి సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏదైతే ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఘటన జరిగిన వెంటనే అక్కడ నుంచి డ్రైవర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న వెంటనే ఏదైతే లారీకి సంబంధించినంత వరకు ఇప్పటికే పూర్తిగా కేసు నమోదు చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే టిప్పర్ లారీకి సంబంధించినంత వరకు అతివేగంతో వచ్చారా, లేకపోతే అతివేగంతో వచ్చేటప్పుడు ఖచ్చితంగా హారన్ కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రోడ్డు మీద వాహనాలు ఉండేటప్పుడు. కానీ వాహనాలకు సంబంధించినంత వరకు కూడాను రోడ్డు మీద హారన్ కొట్టారా లేదా, లేదనుకుంటే బ్రేక్ ఫెయిల్ అయినటువంటి ఘటనలు ఉన్నాయా, అసలు దానికి సంబంధించి ఫిట్నెస్ కి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మృతుల కుటుంబాలకు సంబంధించినంత వరకు ఆదుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులకు సంబంధించినంత వరకు కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. బాధితులకి తగిన న్యాయం చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని 4 రైతులు దుర్మరణం చెందారు. రోడ్డుపైన ఆరబోసినటువంటి ధాన్యం తిరిగేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 6 రైతులపైకి టిప్పర్ దూసుకు వెళ్లినటువంటి ఘటనలో స్పాట్లోనే 4 రైతులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడినటువంటి వారికి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు వేసవి కాలం కావడంతో రైతులు వారి యొక్క ధాన్యాన్ని ఆరపోయడం, దాన్ని తిరిగేసేటువంటి ప్రక్రియను చేపడుతూ ఉంటారు. కానీ రోడ్డుపైన అతివేగంగా వచ్చినటువంటి టిప్పర్ బ్రేకులు వేయకుండా డైరెక్ట్ గా రైతులపైకి దూసుకు వెళ్ళినటువంటి ఘటన. కానీ ఇక్కడ టిప్పర్ కి సంబంధించినటువంటి ఫిట్నెస్ కారణమా లేదా ఏదైనా సాంకేతిక లోపమా, బ్రేక్స్ ఫెయిల్ అయినాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ టిప్పర్ను ఏదైతే డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ అక్కడి నుంచి పరారవ్వడం పైన మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియ, అతని కోసం గాలింపు చర్యలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు. మరోవైపు మృతి చెందినటువంటి రైతులకు సంబంధించి, ఇప్పటికే గాయపడినటువంటి రైతులకు సంబంధించి తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ కూడా రైతులు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.